నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే అండి. నమస్కారం సార్, ప్రస్తుతానికి బోర్డర్లో జరుగుతున్న దాడులు, ప్రతి దాడులు, ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? అనుకున్న అంత క్విక్ గా అయిపోలేదు కదా. అదేదో ఆ రోజు 9 ప్లేసెస్ బాంబ్ చేశారు, అయిపోయింది అనుకున్నారు కదా. అవును. అప్పుడు నేను చెప్తా, ఇది తొందరగా అవే పని కాదు. పాకిస్తాన్కి ఇది పొడిగించాలి, ఇంకా ఇది పేల్చాలి, ఇది అల్లరి చేయాలి. వాళ్ళ పాకిస్తాన్ సైన్యం ఆ దేశంలో పేరు తెచ్చుకోవాలి. ఇవన్నీ జరిగే వరకు ఏమీ అవ్వవు. అందువల్ల ఇప్పుడు 4వ రోజు అవుతుంది, కొత్త మార్పులు ఏం లేవు. అనుకున్నట్టుగా వైండప్ చేయలేకపోయారు. ఎందుకు అవుతుంది? మీలో ఉన్న పని మీరు చేస్తారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు జరుగుతూ ఉన్నది వార్ కొద్దిగా సీరియస్గా అయిపోతుంది. అనుకున్నట్టుగా ఆగట్లేదు కాబట్టి సీరియస్గా అవుతుంది. సో ఇతర వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ అవుతారా? సాయం చేస్తారా? ఆగమని చెప్తారా? ఆగమని చెప్తే వింటారా? అన్నీ ఉన్నాయి. సో ఏదో కదిలేకి వచ్చింది. అది ఎలా వెళ్తుంది, ఏ టర్న్ తీసుకుంటుంది, అది మనం వెయిట్ చేసి చూడాలి. కానీ సీరియస్ వార్ ఇది. చాలామంది నేను చూస్తున్న వేరియస్ ఛానల్స్లో అక్కడ అయిపోయింది, మన సైన్యం కొట్టేస్తుంది, అది ఇది అంటున్నారు. అది మనకు కాదంటలేదు, బట్ ఇది ఒక కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి భారతదేశం. అది ముఖ్యంగా ఈ రాత్రిపూట దాడులు జరగడం మనం చూస్తూనే ఉన్నాము. ఒక రకంగా చెప్పాలి అని అంటే క్షణక్షణం మనకి ఏం జరుగుతుందా, తెల్లవారితే ఏం వార్త వినాల్సి వస్తుందా అనే భయం కూడా ప్రతి భారతీయుడిలోనూ ఉంది. కోర్స్ మన ఇండియన్ ఆర్మీ సాహసోపేతంగా అక్కడ దాడులకు సంబంధించి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు మనం ధైర్యంగా ఇలా కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాము అని అంటే వాళ్ళ ధైర్య సాహసాలే, వాళ్ళు మనకిస్తున్న ప్రొటెక్షనే, కాదని అనలేము. కానీ మన భారతీయులకి మనకి కూడా అసలు వాళ్ళు కూడా క్షేమకరంగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. ముఖ్యంగా ఈ రాత్రిపూట దాడులకు సంబంధించి ఏం చెప్తారు? రాత్రిపూట చేస్తే టెర్రర్ లెవెల్ పెరుగుతాయి. అందరు పడుకొని ఉంటారు, సడన్ గా సౌండ్ వస్తాయి, లేస్తారు, అయోమయం ఉంటుంది, కొంచెం టెర్రర్ స్ట్రైక్ అవుతాయి. పగలప్పుడు అయితే మనం అలర్ట్ గా ఉంటాం. రాత్రి అప్పుడు భూకంపం రావటం ఒకటి, పగలప్పుడు రావటం. సో సైకలాజికల్ గా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా రాత్రి చేస్తే ఎక్కడున్నాం కనపడరని కొద్దిగా దాక్కుని చేస్తారు. వాళ్ళ సేఫ్టీ కోసం మనకి టెర్రరైజ్ డైలీ ఇదొక వ్యవహారంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మొత్తం బోర్డర్ అంతా చేస్తున్నారు, టెస్టింగ్ చేస్తున్నారు. ఎక్కడ వీక్గా ఉన్నది భారత్ ప్రభుత్వం డిఫెన్సెస్, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఎన్ని గంటలు ఉన్నాయి, అంతా టెస్టింగ్ చేస్తున్నారు, మ్యాప్ చేసుకుంటున్నారు ఎక్కడ వాళ్ళ బలబలాలు ఎలా ఉన్నాయి. సో ఇదంతా ఏదో ఇన్నోసెంట్గా పిచ్చిగా చేసింది కాదు. వాళ్ళు డెలిబరేట్గా డ్రోన్స్ పంపించి ప్రోబ్ చేసి ఎంత బలం ఉన్నదా, డిఫెన్సెస్ ఉన్నాయా, అవి ఖాళీ ఉన్నాయా అని చేస్తున్నారు. చాలా సైంటిఫిక్గా చేస్తున్నారు. మనం కూడా అలాగే చేస్తాం. అదే పెద్ద వాళ్ళకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎవడు లేడు పాకిస్తాన్లో. ఇదంతా రూటీన్ మిలిటరీ టాక్టిక్స్, కొత్త ఏం కాదు. ఇది వాళ్ళు చేస్తున్నారు. సో దాని గురించి మనం వెయిట్ చేయాలి. నిజమైన యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని గురించి మనం వెయిట్ చేయాలి. సార్, ముఖ్యంగా మనం యుద్ధం జరుగుతున్న డే 1 నుంచే, లేకపోతే ఆ సెకండ్ నుంచే మనం చూసాము పాకిస్తాన్ పౌరులకు సంబంధించి కానీ, వారి రాష్ట్రానికి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించిన భవనాల మీద కానీ, లేదు అని అంటే ఇతరత్ర విషయాలపై కానీ ఎక్కడా ఫోకస్ చేయలేదు. ఓన్లీ టెర్రరిజానికి సంబంధించి టెర్రరిస్ట్ స్థావరాలని ఫోకస్ చేసుకుంటూ, బేస్ చేసుకుంటూ మనం దాడులు చేయడం మనం చూసాం. బట్ పాకిస్తాన్ వాళ్ళు మన పౌరులమైన ఫోకస్ చేస్తూ దాడులు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఏం చెప్తారు మీరు? మనం యుద్ధాన్ని పెంచడానికి ఇష్టం లేదు. మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే మనం ఉగ్రవాదుల మీద వేస్తున్నాం, మాకు వాళ్ళే ఇంట్రెస్ట్, పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ మిలిటరీ కాదు అని స్పష్టంగా మెసేజెస్ ఇస్తాం. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ ఫైట్ని ఇంకా పెంచాలి, పెరగాలి, అది వాళ్ళు చేస్తారు. ఇది టెర్రరిస్ట్ అని కాదు, మా దేశం మీద చేస్తున్నారు, సో మీ దేశం మీద మేము చేస్తాం. సో వాళ్ళ డైరెక్షన్ ఏంటంటే భారతదేశాన్ని రెచ్చగొట్టాలి, భారతదేశం చేసేది ఇంకో రకంగా చూపెట్టాలి. వాళ్ళు టెర్రరిస్ట్ మీద కాదు,
మా ప్రజల మీద చేస్తున్నారని చూపెడటానికి పాకిస్తాన్. మనం చేసేదానికి వాళ్ళు చేసేదానికి అది తేడా. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ ఈ దుశ్చర్యకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న విషయాలకు సంబంధించి ఏం చెబుతారు? అసలు వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? పాకిస్తాన్కి వాళ్ళకి మనకి 2 సంవత్సరాలు ఎంతో అవ్వింది. టెర్రరిజం యాక్షన్ చేశారు. చేసి మళ్ళీ అంతా కదిలేకి తీసుకొచ్చారు. మళ్ళీ ప్రపంచం అంతా కాశ్మీర్ ఇష్యూ ఏదో ఉన్నారు, ఈ పాకిస్తాన్ మధ్యన భారతదేశం మధ్య చూపెట్టుకున్నారు. వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ ఈ విషయం మొదలకు తేవాలని చేస్తున్నారు. కాశ్మీర్ బాగా సెటిల్ అయిపోయింది, పీపుల్ హ్యాపీగా ఉన్నారు అని వాళ్ళు చేశారు. వాళ్ళకి చైనాతో ఫుల్ సపోర్ట్ ఉన్నది. చైనా 1962 నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఆర్మీలో ఇచ్చిన గన్స్ ఏమిటి, ప్రతిదీ ఆఖరికి వాళ్ళ బూట్స్ కూడా చైనా నుంచే వస్తున్నాయి. ఏమొచ్చినా చైనా మెయింటైన్ చేస్తున్నారు 62 నుంచి. మెయింటైన్ ఎందుకు చేస్తారంటే భారతదేశాన్ని ఏర్పించడానికి, భారతదేశంతో డబ్బు ఖర్చు పెట్టడానికి, భారతదేశానికి అవమానం చేయడానికి పాకిస్తాన్ సైన్యాన్ని చైనా వాడుతున్నారు. వాళ్ళు మాకేం సంబంధం లేదంటున్నారు. అలాగే డ్రోన్లు వాళ్ళు టర్కీకి డబ్బిచ్చి టర్కీని పంపించమంటున్నారు. మేము పంచలేదు కదా అంటున్నారు. వాళ్ళ డబ్బే పాకిస్తాన్కి ఎక్కడున్నారు డబ్బు? సో చైనా ఫుల్ సపోర్ట్ ఉన్నది పాకిస్తాన్. చైనా సపోర్ట్ ఉన్నది కాబట్టి పాకిస్తాన్ ఇంత ధైర్యంగా మన మీద ముందరకు వస్తుంది. ఫుల్గా పాకిస్తాన్ సైన్యానికి లెక్కలేదు ఎంతమంది చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా, సివిలియన్స్ చచ్చిపోయినా. సో పాకిస్తాన్ చేసేది ఏంటంటే మేము ఈ గొడవలు చేస్తున్నాం ఎందుకంటే మాది, అది ఎవరైనా వచ్చి మమ్మల్ని సెటిల్ చేస్తారా రమ్మంటున్నాం. అంటే ఇష్యూని పెద్దగా ఎత్తుగా చేయటానికి పాకిస్తాన్ ప్రయత్నం అదంతా. ముఖ్యంగా ఇక్కడ టర్కీ కూడా తన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం సాయం చేసాం. దాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు చైనాతో చేతులు కలిపి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? పెద్ద దాంట్లో ఏం విశేషం లేదు. మీకు టర్కీ హిస్టరీ తెలుసు, మన వ్యూవర్స్ తెలియకపోవచ్చు. 1918 వరకు దాదాపు 200-300 సంవత్సరాలు వెనక్కి వెళ్తే టర్కీ సుల్తాన్ పెద్ద ప్రాంతాన్ని పరిపాలించేవాడు యూరోప్లో. ఈవేళ హంగరీ, రొమానియా, ఆ ప్రదేశాలు, యుగోస్లావియా ఇంత టర్కిష్ సుల్తాన్ పరిపాలించారు. ఇప్పుడు సౌదీ అరేబియా అంతా టర్కిష్ సుల్తాన్ కింద ఉండేది. ఇరాక్, సిరియా, జోర్డన్, ఏడెన్, కువైట్, ఈజిప్ట్ కూడా ఒక పోర్షన్ ఉండేది. ఉత్తరాఫ్రికా అంత పెద్ద సామ్రాజ్యం టర్కిష్ సుల్తాన్ కింద ఉండేది. 1918లో ఎగిరిపోయింది, యుద్ధంలో ఓడిపోయారు. ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తీసేశారు. అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న టర్కిష్ ప్రెసిడెంట్ గత 20 సంవత్సరాల నుంచి చేసే డ్రామా ఏంటంటే ఆ పూర్వం వైభవం చూపెడటానికి ఒక మెగలోమేనియాక్ అంటే తల పెద్దది, శరీరం చిన్నది, ఏదో చేసేస్తున్నాం టర్కీ బసాయం చేస్తున్నాం చెప్పుకోవటానికి వాళ్ళు కూడా చెప్పాలంటే కొంచెం బెగ్గర్సే. 1 కోటి మంది వాళ్ళ దేశం నుంచి పంపించి యూరోప్లో రోజు సంవత్సరానికి 2 కోట్ల మంది టెంపరీ లేబర్గా పనిచేసి బ్రతుకుతున్నారు. అది ఎవరు బయట చెప్పట్లేదు, అదేదో టర్కీ అంటున్నారు. ఇప్పుడేం చేస్తున్నారంటే మేము సపోర్ట్ చేస్తామని పేరు చెప్పి డ్రోన్స్ అమ్ముకుంటున్నారు. మీరు కొనుక్కుంటానంటే మీకు అమ్ముతారు. అది వ్యాపారం, అదేం ఫ్రీగా ఇవ్వట్లేదు. ఆ డబ్బు ఎవరు ఇస్తున్నారు? టర్కీకి చైనా ఇస్తుంది. భారతదేశాన్ని మీరు కొనుక్కుంటారు, అమ్ముతారు. మనం ఎందుకు కొంటలేదు? వాళ్ళ నుంచి కొంటే మనకి ఇచ్చిన డ్రోన్స్ అని ఎదర వాళ్ళకి చెప్తారు. ఆ డ్రోన్స్ ఎక్కడ తిరుగుతున్నాయి కిందకి దింపేయచ్చు. అందువల్ల వాళ్ళకున్న ఐడెంటిటీ దానికి పెద్ద మనం లెక్క పెట్టక్కర్లేదు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, జెండా చూపెడుతున్నారు, అంతే. మరోపక్క మనం పాకిస్తాన్ మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, వార్తలు కానీ చూస్తున్నప్పుడు రఫేల్ కూల్చేశాము అంటూ కొన్ని అసత్య ప్రచారాలు, అబద్ధాలు మీడియాలో కథనాలుగా రావడం, టెలికాస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నామండి. ఈ స్ట్రాటజీతో పాకిస్తాన్ ఎందుకు వెళుతుంది? స్ట్రాటజీతో వెళ్తుందంటే వాళ్ళు ప్రజలకు కూడా చెప్పాలి కదా, మేము భారతదేశాన్ని పగలగొట్టేస్తున్నాం, భారతదేశాన్ని ఓడగొట్టేస్తున్నాం, భారతదేశం మన దేశాన్ని తినేయటానికి వస్తున్నారు, మేమే రక్షిస్తున్నాం, ఆర్మీ లేకపోతే ఏమైపోతారని చెప్పుకోవటానికి చేస్తున్నారు. ఎప్పుడైనా ఒకటి ఉంటుంది,
యుద్ధం స్టార్ట్ అయినప్పుడు, యుద్ధం లేనప్పుడు కూడా డిస్ఇన్ఫర్మేషన్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది కూడా అదొక టాక్టిక్ అనుకోండి, చేస్తున్నా. అది పది కొట్టేసాం, వీళ్ళ పది కొట్టేసాం అని చెప్తారు వాళ్ళు హుషారు కోసం. అది మరి ఎవరో ఇప్పుడు ఎత్తట్లేదే, ఆ మొదటి రోజు ఏదో అనుకున్నారు, ఎవరైనా దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అది ఒక అబద్ధంగా తేలిపోయింది కదా, అయిపోయింది అంతే. అంటే ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల ప్రపంచ దేశాల ముందు తను ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందనే భయం పాకిస్తాన్కి లేదా? అదేం లేదు. పాకిస్తాన్కి ఇతర దేశాల మీద మనకు మంచి అభిప్రాయం కావాలి, చెడ్డ అభిప్రాయం ఉండకూడదు, అదేం లేదు. వాళ్ళకి చైనాతో మంచి సంబంధం ఉన్నది. పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఏంటంటే 1947లో భారతదేశం వచ్చినప్పుడు పాకిస్తాన్ కూడా వచ్చింది. అప్పుడు అమెరికా రష్యా మధ్యన గొడవలు జరుగుతూ ఉంటే 1950 పాకిస్తాన్ అమెరికాను సపోర్ట్ చేసింది, భారతదేశం న్యూట్రల్గా ఉన్నది. సో 50 నుంచి అమెరికా వాళ్ళ 1980 వరకు మోసారు. అన్ని ఇచ్చారు, బేస్కి అద్దె ఇచ్చారు, ఆయుధాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, గోధుమలు ఇచ్చారు, మోసారు. 80లో పాకిస్తాన్ అదృష్టం ఏమైందంటే రష్యా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించింది. ఆఫ్ఘనిస్తాన్కి దారి అంటే పాకిస్తాన్, ఏ దేశం దారి లేదు, అది గమత్తు. సో మళ్ళీ అమెరికన్స్, యూరోపియన్స్, రష్యన్స్ అక్కడ దెబ్బలాడటానికి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్గా పెట్టుకున్నారు. అది 90 వరకు ఉన్నారు శుభ్రంగా. అమెరికన్స్ ఈ రష్యన్స్ గురించి బ్రతికారు. మళ్ళీ 2001లో ఒసామా బిన్ లాడెన్ ఏదో చేశాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడని మళ్ళీ వాళ్ళకి ఒక బోనస్ లాగా దొరికింది. మళ్ళీ వాళ్ళ మీద డిపెండెన్సీ వచ్చింది అమెరికా. 2021 వరకు పాకిస్తాన్ మీద అమెరికా ఆధారపడింది. 2021లో ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయిందో ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ పక్కన పడేసింది. ఏం సంబంధం లేదు, ఇంకేం అవసరం లేదు వాళ్ళు. సో పాకిస్తాన్ ఒక చైనా చెప్తేనే మాట వింటారు. చైనా కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడతారు. చైనా వాళ్ళకి ఏమి ఇచ్చారు? ప్లేన్లు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, ట్యాంక్స్ ఇచ్చారు, గన్స్ ఇచ్చారు, ఎమినేషన్ ఇచ్చారు, న్యూక్లియర్ బాంబ్స్ ఇచ్చారు. 150, 130. అది చేసుకునే శక్తి లేదు, డబ్బు లేదు, శక్తి లేదు. చైనా చేసి ఇచ్చారు. ఇంత భారతదేశం మీద ఎలా బ్యాలెన్స్ చేయటానికి చైనా వాళ్ళకి సపోర్ట్ చేశారు. పాకిస్తాన్ కనుక భారతదేశంతో తీసుకొస్తానంటే చైనా రానివ్వదు. చైనా భారతదేశంతో తీసుకొస్తానంటే పాకిస్తాన్ రాదు. అది పరిస్థితి. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరి మంచి అవసరం ఉన్నది. ఒకళ్ళు లేకపోతే కూలిపోతారు. అది విశేషమైన పార్ట్నర్షిప్, సినర్జిస్టిక్ పార్ట్నర్షిప్ అంటారు. సినర్జీ అంటే రెండు వ్యక్తుల మీద, రెండు ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే రెండు సంస్థల మధ్యన ఎనర్జీ కుదిరింది. నేను మీకు ఏదో ఇస్తాను, మీరు నాకు ఏదో ఇస్తాను. నాకు కావాల్సింది మీరు ఇస్తున్నారు, మీకు కావాల్సింది నేను ఇస్తున్నాను. రెండు చక్కగా పాకిస్తాన్, చైనా జరుగుతుంది. సరే, మరి ముఖ్యంగా మొన్న పహల్గామ్లో దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పేరు అడిగి, మతం అడిగి, ఒక రకంగా చెప్పాలి అని అంటే వాళ్ళ బట్టలు విప్పి దాడులు జరగడం, అంటే అంతటి దుశ్చర్యకు పాల్పడిన సంగతి మనం చూసాం. అందుకోసమే ఈ టెర్రరిస్టులు మతాన్ని బేస్ చేసుకుని దాడులు చేశారని కూడా అభివర్ణించడం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంటే ఇంకా మిగిలిన ముస్లిం కంట్రీస్కి మత ప్రదేశాలపైన, స్థావరాలపైన, లేకపోతే మతాన్ని బేస్ చేసుకుని ప్రస్తుతానికి భారతదేశం మా పైన దాడులు చేస్తుంది అంటూ మీడియాలో ప్రచారం చేస్తుంది. ఇతర ముస్లిం కంట్రీస్కి అటువంటి మెసేజ్ని, ఫాల్స్ మెసేజ్ని పంపిస్తుంది. ఇటువంటి దుశ్చర్యకు పాక్ పాల్పడడం ఎలా చూడాలంటారు? అది ఒక 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం చేస్తే బాగుంది. ఇప్పుడు ఎలాగంటుందంటే చాలా క్రూడ్గా, చాలా బ్రూటల్గా, చాలా స్టైల్ లేకుండా ఒక బూరిష్ ఫెలో, ఏం తెలియని వాడు చేసే వ్యవహారం లాగా చేస్తున్నాం. ఆ స్టేజ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. పాకిస్తాన్ ముస్లిం కంట్రీ, మనం సాయం చేయాలి, బాగా సాయం చేసి తీసుకొచ్చి అడుక్కుంటున్న వాడు వెళ్ళిపోయాక వాడు నెక్స్ట్ జనరేషన్ కూడా అడుక్కుంటుంటేనే మూడో జనరేషన్ కూడా అడుక్కుంటాండి. ఎన్ని రోజులు ఇస్తారు? సో విసుకొచ్చింది వాళ్ళ మీద. ఇది అక్కడే ఏదో పెద్ద ఇంపాక్ట్ భారతదేశంలో వస్తుందంటే నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. పాకిస్తాన్లో కూడా అంత పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చి ఉంటుందంటే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది అనవసరంగా రెచ్చగొట్టాము. ముస్లిం దేశాల్లో ఏదో 40 సంవత్సరాల కింద ఇలాంటి స్టంప్స్, గిమిక్స్ అయితే బాగా పనిచేసాయేమో, కానీ ఇప్పుడంతా
పాత అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. పాకిస్తాన్నే కొంచెం ఒక క్రూడ్, ఒక మంచి వ్యక్తులు కాదు, వీళ్ళు బండ వ్యక్తులు, క్రూయల్ ఫెలోస్, అది మాత్రం అక్కడ కూడా పాటి ఇలాంటి పని చేయడం ఎవరు ఆనందపడట్లేదు, ఎందుకంటే క్రూడ్గా ఉన్నారు. ముఖ్యంగా మరోపక్క బలూచిస్తాన్ దాడులు కూడా మనం చూస్తున్నాము. వాళ్ళు కూడా హెల్ప్ అడుగుతున్నారు. మీ రఫైల్స్ని, మీ యుద్ధ విమానాల్ని మాకు పంపించండి, ఖచ్చితంగా పాకిస్తాన్ పైన మా పగ తీర్చుకుంటాము అన్నట్లుగా వాళ్ళ మెసేజెస్ చూస్తున్నాము. ఎలా చూడాలంటారు? అదంత సింపుల్ కాదు. మనం ఒక దేశాన్ని ఇంకో దేశం నుంచి చేయటానికి అంత సింపుల్ కాదు. ఎంతో బలం ఉండాలి, ఎంతో సపోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ సపోర్ట్. అది ఇదే కాదు. ఈ రోజుల్లో పాకిస్తాన్ కూడా వాళ్ళని బాగా అంచేసి మనకు వచ్చేది కొద్దిగా న్యూస్ అంతే. అందువల్ల అది అంత తొందరగా ఒక దేశంగా అయిపోతుంది, మారిపోతుంది అని మాత్రం నాకు నమ్మకం లేదు. ఏ అగ్ర పవర్లు ఎవరినైనా ఉండి సపోర్ట్ చేస్తేనే బయటకు వస్తాయి, లేకపోతే అలాగే నడుస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పేది గొడవలు జరుగుతున్నాయి అనుకుంటాం, అంతవరకు. అది యాక్చువల్గా దేశాలు విడిపోయే అంత పరిస్థితి కాదు నా అభిప్రాయం. చాలా టైం పడుతుంది ఇంకా పొందాలని, చాలా ఎఫర్ట్ కూడా చేయాలి. మన దేశం ఎందుకు చేయట్లేదంటే ఓపెన్గా చేయకూడదు. యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారంగా మనం వెళ్ళి ఇంకో దేశాన్ని చీట్ చేయడానికి ఓపెన్గా చేయకూడదు. సో అందువల్ల మనం ఓపెన్గా వాళ్ళకి సాయం చేయడం కష్టం. సార్, ఈ సందర్భంలోనే ఎలానో సమయం వచ్చింది కాబట్టి యుద్ధం అనేది జరుగుతుంది, దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలోనే పిఓకేని స్వాధీనం చేసేసుకోవాలి, చేసుకోవడం భారత్కి సాధ్యమే అంటూ ఒక వార్త. పాసిబిలిటీస్ ఉన్నాయా? కష్టం, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంత సింపుల్గా లేదు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు డిఫెండ్ చేసుకోవటానికి. మన సైన్యం, పెద్ద సైన్యం వాళ్ళని తరివేస్తాం, కరెక్టే. కానీ యుద్ధం జరిగేటప్పుడు అలా జరగదు కదా, గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు, మనం అటాక్ చేస్తాం. వాళ్ళు మనల్ని అటాక్ చేస్తున్నారంటే మనకి ఈజీ. సో అంత సింపుల్గా పిఓకే మనకు వచ్చేసేది లేదు. యుద్ధం కూడా చేసి సాధించేది సమయం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంత ఈజీగా జరిగే పని కాదు ఈ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళంతా ప్రొటెక్షన్ చేసుకున్నారు, సెటిల్ అవ్వారు, డిఫెన్స్ ఉన్నది. వాళ్ళంత సింపుల్గా మనం వెళ్ళి తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి బలం ఉన్నది, బలం లేదంటాం కరెక్ట్ కాదు. చైనా సపోర్ట్ చేస్తుంది. సో మనం పిఓపి వెళ్ళి మన బదులు మనం తీసుకున్నామంటే ఇంకా వేరే విధానాలు ట్రై చేసుకోవాలి. ఈ ఒక్క విధానం వల్ల అంత సులభం కాదేమో అని నేను భావిస్తాను. మరోపక్క పాకిస్తాన్ని 4 ముక్కలు చేసేయండి, ఎవరికి వాళ్ళని పనిచేసుకుందాం అన్నట్టు కూడా మన సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాలలో ఉన్న ఈ మెసేజెస్, వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది? అటువంటి పాసిబిలిటీస్ మనకు కనిపిస్తున్నాయా? సామాన్యులకి ఏం అర్థం చేసుకోవాలి? అక్కడ పిఓకేలో ఏదైతే భారతదేశం ఉండే కాశ్మీర్ వాళ్ళు ఒక యుద్ధంలో లాక్కున్నారో అంత పెద్ద ఆందోళన కనపడట్లేదు. అక్కడ జనం అంతా వచ్చేద్దామని మనం వెళ్ళి అంత ఈజీగా తీసుకోవటానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఆర్మీ ఏదో పెద్ద ఆర్మీ వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. చైనా సపోర్ట్ చేస్తున్న పూర్తిగా. చైనా వాళ్ళకి మన దగ్గర ఏమున్నాయో ఆ ఆయుధాలు అన్నీ ఉన్నాయి. సో అంత సింపుల్ కాదు. ఇంకో రకంగా దౌత్య మార్గాలతో, ఇంకో ప్రెషర్తో అవకాశం చూసి ఫ్యూచర్లో పాకిస్తాన్ వీక్గా ఉన్నది, కొన్ని కారణాలకి చైనా వీక్గా ఉన్నది అంటే ట్రై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల అందరూ ఆర్మ్స్, అందరు ఆయుధాలు డేంజరస్ అయిపోయి. సో నిన్న పాకిస్తాన్ మనం చూసాము, గగ్గోలు పెట్టుకున్నారు, మేము ఆర్థికంగా పతనం అయిపోయాము, మాకు సాయం చేయండి మహాప్రభో అని అడిగిన సందర్భంలో ఎందువల్ల మనం దాడులు చేయాల్సి వచ్చింది, ప్రతి దాడులకు మనం ఎందుకు సిద్ధపడ్డాము అన్నది ప్రపంచ బ్యాంకుకి సంబంధించి ప్రపంచ దేశాల ముందు చాలా ట్రాన్స్పరెన్సీ పాటిస్తూ భారతదేశం చెబుతున్న నేపథ్యంలో అప్పు ఇవ్వద్దు అని రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రపంచ బ్యాంక్ 7.5 మిలియన్లు పాకిస్తాన్కి అప్పు ఇవ్వడం మనం చూసాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, పాకిస్తాన్కి చాలా అప్పు ఉన్నాడు, వరల్డ్ బ్యాంక్తో, IMFతో, ADBతో, చాలా మంది బ్యాంక్స్తో ఉన్నాయి. ఇప్పుడు ఈ అప్పు దేనికంటే ఆ అప్పుకి కిస్తీలు కడతానికి తీసుకున్నారు. ఈ అప్పు తీసుకుని అప్పు రద్దు చేసుకుంటారంటే వాళ్ళు కనుక ఈ అప్పు ఇవ్వకపోతే
అది బ్యాడ్ డెట్ అయిపోతుంది, అంటే దివాలా అయిపోయిందని వస్తారు. హా. ఇప్పుడు డబ్బు దేనికి ఇస్తానంటే ఇది ఒక అకౌంటింగ్ టెక్నిక్. నేను మీకు అప్పు ఉన్నానంటే అప్పు ఇవ్వటం మానేశాడు, తిరిగి అంతానికి నాకు అప్పు ఇచ్చి నేను మీకు ఎంత ఇవ్వాలో తిరిగి ఇచ్చేసినట్టుగా కొత్త అప్పు పెట్టుకుంటాం. అప్పుడు కాదు డబ్బులు ఉన్నాయని రాసుకోదు. సో అది ఒక టెక్నికల్గా చేస్తున్నారు, అంతేగాని అదేదో ఈ డబ్బు తీసుకుని ఎక్కువ వాడుకున్నారు అంటే ఎస్. ఈ డబ్బు లేకపోతే ఏముందంటే వాళ్ళు పేమెంట్లో డిఫాల్టర్ అయిపోతుంది. డిఫాల్టర్ అయిపోతే ఈ ప్రపంచం అంతా వాళ్ళకి అప్పులు ఇవ్వరు, ఏ బ్యాంకు చాలా గొడవలు వస్తాయి. అది సేవ్ చేయటానికి చేశారు. భారతదేశం వద్దని చెప్పినా వాళ్ళు ఇచ్చేది కొత్తది కాదు, వాళ్ళని సేవ్ చేయటానికి సిస్టమ్ అని సేవ్ చేయడానికి ఇచ్చామని చెప్పారు అంతే. సార్ మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే పూర్తి స్థాయి యుద్ధం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి యుద్ధాలు. పూర్తి స్థాయి యుద్ధం వచ్చేది అవకాశం, పెద్ద అవకాశం ఉన్నాయి. కానీ వస్తుంది, ఎంత ఛాన్సెస్ ఉన్నాయి మనం అప్పుడే చెప్పలేం. మరి ఇప్పుడేలా ఒక యుద్ధం మీద మేము స్టార్ట్ అవ్వాక యుద్ధం ఆఫ్ చేయడం చాలా కష్టం. ఏ రకంగా వెళ్తాది ఎవరు చెప్పలేదు. ఏ లైన్లో వెళ్తాడు, ఏ పక్కన వెళ్తాది, ఎలాగ ఆగుతాడు, ఎవరేం చెప్పలేం యుద్ధం స్టార్ట్ అవ్వాక. సో అది ఈవేళ పరిస్థితి. యుద్ధం ఎక్కడికి వెళ్తాది, ఏ రేంజ్లోకి వెళ్ళిపోతుంది అది ఎవరు చెప్పలేదు. యుద్ధం దాని దారి అదే తీసుకుంటారు. ప్రతి యుద్ధం, ఏ యుద్ధమైనా అనుకున్నది ఇప్పుడు అవ్వదు, ఇంకోటి అవుతుంది. యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఇలా వెళ్ళిపోతుంది అనుకుంటారు, అలాగ చాలా అదృష్టం కూడా కావాలి. యుద్ధాలకు వెళ్ళిన వాళ్ళకి అదృష్టం కావాలి అనుకున్నది అవటానికి. 120 సంవత్సరాలు, 1900 సంవత్సరాల నుంచి లెక్క పెడితే ఇప్పుడు పెద్ద యుద్ధాలు 40-50 అవని, ఎక్కువ అవచ్చు, ఇంకో 10. అన్నిటిలో అనుకున్న రిజల్ట్ ఫైనల్గా చెరవచ్చు అనుకున్న రిజల్ట్ రాలేదు. ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి యుద్ధం స్టార్ట్ చేసాక. కొత్త వాళ్ళు వస్తారు, మనం తప్పులు చేస్తాం, వాళ్ళు తప్పులు చేస్తారు, చెప్పలేం. యుద్ధం రావటానికి పెద్ద ఛాన్స్ ఉన్నది, లేదని చెప్పదు. ఏమన్నా రాయబారిని తగ్గిస్తారా, ఏం చేస్తారు చూడాలి. సో ప్రస్తుత పరిస్థితులు అయితే మనం చూస్తుంటే మనం గట్టిగానే పోరాడుతున్నాము, మనం అంతా సంసిద్ధంగానే ఉన్నాము. ఒకవేళ ఇదే ఇంకొన్ని రోజులు కొనసాగితే మనం తట్టుకోగలిగే శక్తి మన దగ్గర ఉందా? ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? భారత్ ముందున్న ఆప్షన్ ఏంటంటారు? ఒకటి, మన బలం ఎంత ఉన్నదో మనకు తెలియదు, అవన్నీ బయట పెట్టరు కదా. వాళ్ళ బలం ఎంత ఉన్నదో కూడా మనకి డైరెక్ట్గా తెలియదు. రోజు యుద్ధం బట్టి వాళ్ళ బలం ఏంటి, మన బలం ఏంటి బయటకు వస్తాయి. మనం ఎంత కేపబుల్గా ఉన్నామని బయటకు వస్తాయి. యాక్చువల్ యుద్ధం జరుగుతుంది కదా, రాసుకోవటం కష్టం. బలబలాలు బయటకు వస్తాయి. మన ఆశ, మన హోప్ ఏమిటంటే భారతదేశం ప్రిపేర్ అవ్వన్నారు. ఇలాంటి యుద్ధం పాకిస్తాన్ చేస్తుంది, డ్రోన్స్ వాడుతుంది, మిసైల్స్ వాడుతుంది, రహస్య ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసావా లేదా? చేసి ఆ యుద్ధానికి వెళ్ళామంటే మనకు పర్వాలేదు. చేసి ఉంటారు అనుకుంటున్నా. ఏ ఛాన్స్ అయినా వాళ్ళు కరెక్ట్ అసెస్మెంట్ మాత్రం చేయకపోతే మనకు చాలా నష్టం మాత్రం జరుగుతుంది. ఒకవేళ ఇది తీవ్రతరం అయితే ఏ దేశాలు మన పక్షాన నిలబడే అవకాశం ఉంది? ఇప్పటికే అమెరికా కాస్త తటస్థంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఇది ఇరు దేశాలకి సంబంధించిన వ్యవహారం, సమన్వయం పాటించండి, బట్ మాకైతే సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం కూడా మనం చూసిన నేపథ్యంలో మన పక్కన నిలబడేది ఎవరు, మనకి సాయం అందించేది ఎవరంటారు? ఫైనల్గా చెప్పండి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎవరు సాయం చేస్తారు, ఎవరు సాయం చేసి చెప్పలేదు. మాట సాయం వద్దు, దెబ్బలాడొద్దు, ఇలా చేయండి అలా చేయండి అంటారు. ఎందుకంటే ఒకవేళ అమెరికా గట్టిగా పాకిస్తాన్కి వద్దని చెప్పింది అనుకోండి, అమెరికాకి వాళ్ళ మీద ప్రభావం పోతుంది. అలా చెప్పకూడదు. వాళ్ళు ఓపెన్గా ఇద్దరికి సరిపడినట్టుగా ఉన్నట్టుగానే ఉండాలి, అప్పుడు మాట వింటారు. సో ఓపెన్గా ఏ దేశం, భారతదేశం బయట పక్కన వచ్చేది, ఒకరు ఇద్దరు రావచ్చు, అందరూ న్యూట్రల్గా ఉన్నట్టుగా ఉంటారు. ఎవరి క్యాల్కులేషన్ వాళ్ళకు ఉంటాయి. రహస్యంగా సాయం చేసేవాళ్ళు రహస్యంగా చేస్తారు, ఓపెన్గా తక్కువ మంది చేస్తారు. ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే ఆ దేశం. కానీ ఊరికనే బయటకు వచ్చేసి ఇది అన్యాయం, మేము అందుకునే అన్యాయం కాబట్టి మీకు సైనికులు పంపిస్తాము, మీకు సాధారణంగా ఎవరు ఆంధ్ర ఇప్పటి వరకు సాయం ఉంటుంది. సీక్రెట్గా ఏమైనా సాయం చేయొచ్చు, కానీ మీకు అన్యాయంగా జరుగుతుంది కాబట్టి మేము జాయిన్ అవుతాం యుద్ధంలో మాత్రం ఎవరో అనరు. అది ఈసారి కూడా అదే జరుగుతుంది.
చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఒపీనియన్స్ Thank షేర్ you. చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.